తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సమస్యాత్మక 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణ ఎన్నికల బరిలో 221 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రంలో 3,26,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక రాష్ట్రంలో 1,62,98,418 మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక రాష్ట్రంలో 1,63,01,705 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పురుషుల ఓటర్ల కంటే అధికంగా 3,287 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 215 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో ఎలక్షన్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన రిటర్నింగ్ అధికారులు కె శ్రీనివాస్, ఆర్డీఓ పరకాల ఎల్ రమేష్, ఆర్డీఓ హనుమకొండ రిటర్నింగ్ ఆఫీసర్లు నేతృత్వంలో పకడ్బందీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ఎన్నికలు రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు జరగనున్న నేపథ్యంలో మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలుగా ఇప్పటికైతే మొత్తం మనం ప్రస్తుతానికైతే వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ప్రస్తుతం ఏనుమల మార్కెట్లో కూడా ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు ఉన్నాడు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో మాత్రము మొత్తానికైతే ఇక్కడ పకడ్బందీగా కూడా ఈవీఎంలు అంటే ఏర్పాట్లు అంటే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో కూడా అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూసుకోవచ్చు మొత్తానికైతే 105 వరంగల్ ఈస్ట్ లేక్ వద్ద మొత్తం ఒక కౌంటర్లో ఏర్పరచు కూడా భారీ భద్రత నడుమ కూడా ఈవీఎంలు అయితే ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ చేయడానికైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనకు ఇక్కడ అధికారులు అయితే ఒక అంటే వాళ్ళ నేమ్ ఎంట్రీ చేసుకొని కూడా మొత్తానికైతే అక్కడ పిఎస్ రూట్ మ్యాప్తో పాటు కూడా సెక్టార్ 1 సెక్టార్ 2 సెక్టార్ వల్ల మొత్తం ఒక సంఖ్యలుగా ఏర్పరచుకొని కూడా ఒక కౌంటర్లు కూడా కౌంటర్ 1 కౌంటర్ 2 కూడా మొత్తానికైతే ఏర్పరచుకొని కూడా డిస్ట్రిబ్యూషన్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ 12 నియోజకవర్గాలకు సంబంధించిన ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికీ చూసుకోవచ్చు అంటే ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, వరంగల్ తూర్పు నియోజకవర్గం, హన్మకొండ జిల్లాకు సంబంధించి పరకాల నియోజకవర్గం, ఇటు వరంగల్ నర్సంపేట, అదేవిధంగా కూడా వర్ధన్నపేట కూడా చూసుకోవచ్చు. మొత్తానికైతే ఇవి 3 అంటే ప్రస్తుతానికైతే 2 జిల్లాలు అంటే వరంగల్, హన్మకొండ జిల్లాలతో పాటు కూడా ఇక్కడ ప్రస్తుతానికైతే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈవీఎంలతో పాటు కూడా మొత్తానికైతే స్లిప్లు అంటే పేపర్ స్లిప్ పోలింగ్ పేపర్స్ కూడా ఇక్కడ కౌంటర్ అంటే ఇచ్చేదానికి కూడా మనం అయితే చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ భద్రత అంటే ఇక్కడ రిటర్నింగ్ అధికారితో పాటు కూడా మొత్తానికైతే ఈవీఎంలు ఇచ్చేందుకు కూడా మొత్తానికి అంటే రూట్ మ్యాప్ 105 అంటే రూట్ మ్యాప్లు కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ మాట్లాడడానికైతే మన రమేష్ బాబు ఆర్ఓ సాబ్ అయితే ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆర్ఓని అడిగి మరిన్ని రమేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మొత్తానికైతే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈస్ట్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది? ఈస్ట్కు ఇది వెస్ట్, వరంగల్కి వెస్ట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. 26 కౌంటర్లను మనము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మెటీరియల్ అంతా కూడా స్టార్టరీ, నాన్ స్టార్టరీ మనమంతా కూడా బ్యాగ్లలో సిద్ధం చేశాము. వాళ్ళకి కావాల్సినటువంటి ఈవీఎంస్ కూడా త్వరలోనే వాళ్ళకి ఇచ్చేస్తాము. అదేవిధంగా మార్నింగ్ నుంచి వచ్చినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్లకి, ఇతర పోలింగ్ సిబ్బందికి అంతా కూడా మనము పొద్దున్నే వాళ్ళకి టిఫిన్ అరేంజ్ చేశాము. అదేవిధంగా ఇంకా కొంత సమయం పడుతుంది కాబట్టి 12:31 లోపల మనం వాళ్ళకి లంచ్ అరేంజ్ చేస్తాము. ఈ లోపల ఇక్కడ ఈవీఎం మిషన్స్ కూడా వస్తాయి. మనకు 244 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వరంగల్ వెస్ట్ పరిధిలో. ఒకటి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ 177లో అది 1500 ఓట్లు దాటింది కాబట్టి అక్కడ ఒక ఆక్సిలరీ పోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 245 పోలింగ్ స్టేషన్లలో రేపు ఎన్నిక జరుగుతుంది. అందుకొరకు మనము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పిఓలు, ఏపీఓలు, ఓపీఓలు అందరూ కూడా ఇప్పుడే రిపోర్టింగ్ చేస్తున్నారు. మెటీరియల్ కూడా ఆల్రెడీ మనం సప్లై చేస్తున్నాము. స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ వాళ్ళు తీసుకున్నారు, చూస్తున్నారు. అందరికీ కూడా ఏది తక్కువ కాకుండా సరైన విధంగా వాళ్ళకి మెటీరియల్ అందులో పెట్టడం జరిగింది బ్యాగ్స్లలో. తీసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా 2-3 గంటల ప్రాంతంలో వాళ్ళని అందరినీ కూడా వారి ఆయా పోలింగ్ స్టేషన్లలోకి తరలించడం జరుగుతుంది. ఈరోజు నైట్లో పోలింగ్ సిబ్బంది అందరూ కూడా ఆయా పోలింగ్ స్టేషన్లలో ఉంటారు. మనం ఈసారి 100% అన్ని పోలింగ్ స్టేషన్లలో మనం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము, వెబ్ కెమెరాలు కూడా పెడుతున్నాము. అది కాకుండా బయట ఒక 90 పోలింగ్ స్టేషన్లలో 26 పోలింగ్ కేంద్రాలలో లొకేషన్స్లలో అవతల కూడా మనము వెబ్ కెమెరాలు పెట్టడం జరిగింది. సో రేపు సజావుగా ఎన్నిక జరగడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాము. ఈరోజు అన్ని పార్టీలు పోలింగ్ స్టేషన్స్కి చేరుకుంటాయి. ఉదయం రేపు 30వ తేదీ రోజు 7 గంటలకు షార్ప్గా మనకు ఎన్నికలు జరుగుతాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈవీఎంలు అంటే ఎంతవరకు ఏ సమయం వరకు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అంటే అక్కడ పోలింగ్ కేంద్రాలు? ఈరోజు మనము 1 గంట వరకు మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. వీళ్ళు మధ్యాహ్నం లంచ్ చేస్తారు. లంచ్ చేసిన తర్వాత వారికి కేటాయించిన రూట్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి, దాంట్లో వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి. అంటే ఇప్పుడు మౌలిక సదుపాయాలు అన్ని సమకూర్చినట్టేనా ఇక్కడ? మౌలిక సదుపాయాలు ఇక్కడికంటే మనకు పోలింగ్ స్టేషన్లలో ఇంపార్టెంట్. ఇక్కడ అన్ని మనము ఏందనంటే అన్ని ఏర్పాట్లు చేశాము. పోలింగ్ స్టేషన్స్లలో వాళ్ళకి రన్నింగ్ వాటర్, టాయిలెట్స్లలో తాగడానికి డ్రింకింగ్ వాటర్. ఈరోజు వాళ్ళు వెళ్ళిన తర్వాత నైట్లో
వాళ్ళకి రాత్రిపూట భోజనం, మళ్ళీ రేపు ఉదయం పోలింగ్ సమయంలో వాళ్ళకి ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి 30వ తారీఖు ఇక్కడికి వచ్చిన తర్వాత రిసెప్షన్లో ఇక్కడికి రాగానే వాళ్ళకి రాత్రిపూట భోజనం, ఈ ఏర్పాట్లు చేశాం వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే ఇక్కడ రమేష్ బాబు అంటే ఆర్ఓ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మొత్తానికైతే వరంగల్ వేస్ట్ అంటే ఇక్కడ నుంచి కూడా మొత్తం డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ పూర్తిగా మాత్రం ఇక్కడ అధికారులకు అన్ని మౌలిక సదుపాయాలతో పాటు కూడా ఇక్కడ 1:30 అంటే మధ్యాహ్నం మాత్రము ఈవీఎంలో అందజేసే పరిస్థితి ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తానికైతే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన రిటర్నింగ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్, తెలంగాణ. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎలక్షన్ అధికారి విపి గౌతమ్ తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. స్వతంత్ర భారతావని ఇచ్చిన గొప్ప అవకాశం ఓటు హక్కు అని దానిని సద్వినియోగం చేసుకోవాలంటున్న జిల్లా కలెక్టర్ విపి గౌతమ్తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. 10 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు ఎన్నికలకు సంబంధించినటువంటి ఈవీఎం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం ఎంతవరకు ఈవీఎం పంపిణీ కార్యక్రమం పూర్తయింది? మనతో పాటు జిల్లా కలెక్టర్ గారు, ఎలక్షన్ అధికారి ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎన్ని ఈవీఎం పంపిణీకి ఎన్ని చోట్ల పంపిణీ పూర్తయింది, ఎలా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు? మనకు 1456 పోలింగ్ రిజర్వా కలెక్ట్ చేసుకున్నారా? 1456 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి 6300 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. అట్లానే పోలీస్ సిబ్బంది కూడా 3000 మంది దాకా ఉన్నారు. సో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా ఆల్మోస్ట్ అందరు కూడా వచ్చేసి వాళ్ళ పోలింగ్ సామాగ్రిని కూడా చెక్ చేసుకుంటున్నారు. ఇది చెక్కింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఈవీఎంస్ కూడా తీసుకొచ్చి ఒకసారి ఆన్ చేసి చెక్ చేస్తారు. సో దీని తర్వాత వాళ్ళు లంచ్ చేసి పోలీస్ వాళ్ళతో కలిసి బస్సెస్లో వెళ్తారు. ఈ బస్సెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ పార్క్ అయ్యి ఉన్నాయి, 80 బస్సెస్ దాకా. వాటిలో జీపీఎస్ ట్యాగింగ్ ఉంటుంది. దానితో పాటు సెక్టర్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే వీళ్ళు వెళ్తారు. రూట్ మొబైల్ ఆర్మ్డ్ ఎస్కార్ట్తో వెళ్తారు. ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ జిల్లా వ్యాప్తంగా? సో ఓటర్లు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజాస్వామ్యం నిర్ణయించే రోజు రేపు. ప్రజాస్వామ్యంలో మీ రోల్ ఏంటిది? ఇప్పుడు ప్రజాస్వామ్యానికి, డిక్టేటర్షిప్కి, లేకపోతే స్వాతంత్రం వచ్చిన దేశానికి ఏం తేడా? స్వతంత్రం వచ్చిందంటే మీ పాలకుల్ని మీరు ఎన్నుకునే స్వతంత్రం వచ్చిందనమాట. ఆ స్వతంత్రాన్ని మీరు వాడుకుంటారా లేదా అనేది మీ చేతిలోనే ఉంది. సో అది డెఫినెట్లీ మన ఖమ్మం జిల్లా వాళ్ళు అయితే చైతన్యవంతులు, డెఫినెట్లీ అలాంటి మీ హక్కుని వినియోగించుకుంటారని నేను కోరుతా ఉన్నాను. పోలింగ్ మొత్తం కూడా ఇప్పుడు గత లాస్ట్ ఇయర్తో పోలీస్ మొత్తం పెరిగే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు, ఎలా ఉంది ఏంటంటే? డెఫినెట్లీ మనం అంటే అన్ని స్వీప్ యాక్టివిటీస్ అన్ని చేశాం, 90% కన్నా దాటుతుందని భావిస్తాం. ఇది ఓవరాల్గా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ల నిర్వహణ కోసం ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో కూడా ఈవీఎంల పంపిణీతో పాటు ఓవరాల్గా పోల్ స్లిప్స్ పంపిణీ, అలాగే అవసరమైనటువంటి ఎలక్షన్ అధికారులందరినీ కూడా పూర్తి కేటాయింపులు చేసి అవసరమైనటువంటి సామాగ్రిని కూడా ఈరోజు తరలించేందుకోసం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దానికోసం భద్రత చర్యలు కూడా చేపట్టి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కేంద్రాలకు కూడా పోలీసులు కూడా తరలించామని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా ఎలక్షన్ అధికారి, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. ఇది ప్రస్తుతం ఎలక్షన్కి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మా న్యూస్, ఖమ్మం నుండి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం సంగారెడ్డి జిల్లాలో 169 పోలింగ్ కేంద్రాలు ఉండగా 4500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మెదక్ ప్రతినిధి సునీల్ అందిస్తారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1609 పోలింగ్ కేంద్రాలు ఉండగా 4500 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రూపేష్ తెలపడం జరిగింది. మరోవైపు సిద్దిపేట జిల్లాలో మొత్తం 1551 పోలింగ్ కేంద్రాలు ఉండగా 9,48,664 మంది ఓటర్లు ఉన్నారు. మరోవైపు 1151 మంది పోలీసులతో సిద్దిపేట జిల్లా మొత్తంలో కూడా ఎన్నికల పరిశీలన, అదేవిధంగా ఎన్నికల విధులకు సంబంధించి పోలీసు అధికారులను విధులు కేటాయించినట్లు కూడా పోలీస్ కమిషనర్ చెప్పడం జరిగింది. మరోవైపు మెదక్ జిల్లాలో 579 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు కూడా సిబ్బంది, అదేవిధంగా ఈవీఎంలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని చెప్పి కూడా జిల్లా పోలీసులు చెప్పడం జరిగింది. మరోవైపు ఎవరు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించొద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఎలాంటి డీజేలకు అనుమతి లేదని చెప్పారు. మరోవైపు ఓటర్లు అందరూ కూడా స్వేచ్ఛాయుతంగా ఓటు వేయాలి, ఎవరు కూడా ప్రలోభాలకు గురి కావద్దని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు డబ్బుల పంపిణీపై వచ్చినటువంటి ఆరోపణలు, ఫిర్యాదులపై ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కూడా జిల్లా ఎస్పీ రూపేష్ చెప్పడం జరిగింది.
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రజలంతా స్వేచ్ఛాయుతంగా ఓట్లు వేయాలని చెప్పడం జరిగింది. మరోవైపు ఓటర్ స్లిప్లను కూడా జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేశామని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా జోగిపేటలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ పోలింగ్ స్లిప్పులు రాకపోవడంతో ఓటర్లు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు ఉదయం జరగబోయే ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే పోలింగ్ సిబ్బంది వారు కేటాయించినటువంటి స్థానాలకు చేరుకోవడం జరిగింది. మరోవైపు రాజకీయ పార్టీల నాయకులు మాత్రం ఇప్పటికి కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు కూడా సాయశక్తులకు కూడా వారి ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ అప్డేట్ ఇది. కెమెరా పర్సన్ రఘుతో సునీల్, అమ్మ న్యూస్ కోసం సంగారెడ్డి నుంచి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి మొత్తం అధికారులు స్థానిక బాయ్స్ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,861 పోలింగ్ కేంద్రాలకు గాను 25,000 మంది సిబ్బందిని ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర పారామిలిటరీ దళాలతో పాటు గట్టి భద్రతా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల అధికారులు అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లను సర్వం సిద్ధం చేశారు. వైరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల అదేవిధంగా జూనియర్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరచామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సత్యప్రసాద్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం అండి. సో నేను వైరా నియోజకవర్గం సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ని. సో మనకి మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ అన్ని కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మార్నింగ్ నుంచి రెడీ అవుతూ ఉంది. సో మనకి సుమారుగా 3,000 మంది సిబ్బంది మనకి ఇక్కడ వస్తూ ఉన్నారు. 3,000 మంది సిబ్బందిలో మనకి సుమారుగా 700 మంది పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు, స్పెషల్ యాక్షన్ ర్యాపిడ్ ఫోర్స్ బలగాలు, హోంగార్డ్ బలగాలు అన్నీ ఉన్నాయి. ఇది కాకుండా మనకి 252 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. పోలింగ్ స్టేషన్కి 5 చెప్పిన మనకి సుమారుగా 1,500 మంది సివిలియన్ స్టాఫ్, వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ అంతా కూడా మనం కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కొంతసేపట్లో ఈవీఎం కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. సో మనకి 5 మండల్స్ ఉన్నాయి వైరాకు సంబంధించి. సింగరేణి, జుల్లూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన జుల్లూరుపాడు, ఎన్కూరు, కొన్నిచెర్ల అండ్ వైరా ఉన్నాయి మనకి. సో సెక్టర్స్ కూడా మనం అలాగే పెట్టుకోవడం జరిగింది. సో సింగరేణి సెక్టర్ ఒక దగ్గర పెట్టాం, తర్వాత జుల్లూరుపాడు సెక్టర్స్ ఒక దగ్గర పెట్టాం, దాని తర్వాత అటు సైడ్ కంటిన్యూస్గా ఎన్కూరు, తర్వాత కొన్నిచెర్ల వైరా పెట్టడం జరిగింది. ఇవేం అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, మెటీరియల్ అన్ని డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. స్టాఫ్ కూడా అందరూ వస్తూ ఉన్నారు. 3,000 మందికి మనం బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేసాం, లంచ్ కూడా ఏర్పాటు చేసాం. ఎర్లీ లంచ్గా పెడుతున్నాం మనం. 11-11:30కి లంచ్ ఏర్పాటు అవుతుంది. సో 11-11:30కి మనకి బస్సులు, సింగరేణి బస్సులు ఫస్ట్ స్టార్ట్ అయ్యి మనకి వెళ్తుంది. అండ్ బస్సులు కూడా ఫస్ట్ సెక్టర్ ఆఫీసర్ వెళ్తాడు. సెక్టర్ ఆఫీసర్ తర్వాత సిఆర్పీఎఫ్ పోలీసు ఫోర్స్ ఒకటి వెహికల్, కాన్వాయ్ వెహికల్ ఉంటుంది. ఆ వెనకాల 2-3 బస్సులు కలిసి వెళ్తాయి. సో యాజ్ అ యూనిట్ బస్సులన్నీ వెళ్తాయి. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర రూట్లో ఆగి అన్ని దింపుకొని మళ్ళీ లాస్ట్ పోలింగ్ స్టేషన్కి ఆగి మళ్ళీ రేపు కూడా అలాగే వస్తారు. సో ఇదే కంటిన్యూటీ అవుతూ ఉంది. అండ్ అన్ని బస్సులకు కూడా మనకి 79 బస్సులు వాడడం జరిగింది. అన్ని బస్సులు. ఇక రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ కు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మొత్తం 6 మండలాలకు కొత్తగా నమోదైన 20,000 మందితో కలిపి 2,36,338 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లంతా ఓటు వేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కూర్చోండి. మీ పిఎస్ నంబర్ ఆ టేబుల్ మీద అంటించబడి ఉంది. దయచేసి మీ టీమ్ నంబర్, పోలింగ్ స్టేషన్ నంబర్ పక్కనే రాస్తున్నాయండి బయట పెద్ద డిస్ప్లే బోర్డు మీద. అక్కడ పోలింగ్ అక్కడ సెక్టర్ డిస్ప్లే బోర్డు దగ్గర సెక్టర్ ఫస్ట్ మీ ఆర్డర్ తీయండి. మీ పోలింగ్ స్టేషన్ నంబర్ ఆర్డర్ తీసి మీ పోలింగ్ స్టేషన్ నంబర్ తెలుసుకోకుండా దయచేసి ప్లీజ్ డైరెక్ట్ ఇప్పుడే గేట్ లోకి ఎంటర్ అయ్యారు.